రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు, బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు. మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అన్నాడా లేదా? అంతేకాదు, చిరంజీవిని, సినిమా అగ్రనటుడిని, ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా? ఆయన మాట్లాడొచ్చా? శాసనసభలో మాట్లాడొచ్చా? ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు. అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతులను కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. బాలయ్య గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడొచ్చు. ఇంతవరకు క్షమాపణ కోరలేదు, ఇంతవరకు రికార్డ్స్ నుంచి తొలగించమని బాలయ్య గారు అడగలేదు, తొలగిస్తున్నామని స్పీకర్ చెప్పలేదు, ఇది తప్పని ఆయన ముఖ్యమంత్రి చెప్పలేదు. ఇంత దారుణంగా బాలయ్య వ్యాఖ్యలు చేస్తే అదేమో మంచిది, అదేమో ఎప్రిషబుల్. కానీ రాజకీయ విమర్శ, స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు రాజకీయ విమర్శ చేస్తే మా ఆఫీస్ మీద పడి పగలగొట్టేస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? పోలీస్ యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నాను,